న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ తరపున ప్రచారానికి విచ్చేసిన సీనియర్ సినీ నటులు జనసేన పార్టీ స్టార్ క్యాంపైనర్ శ్రీ పృథ్వీరాజ్ గారి పర్యటనలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు బ్రహ్మరథం పట్టడం జరిగింది. ప్రజలకు గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి నిమ్మక జయకృష్ణ గారిని గెలిపించవలసిందిగా కోరిన పృథ్వీరాజ్ గారు గర్భాన సత్యబాబు గారు అనంతరం స్థానిక 8వ వార్డు వడమలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి వీధి తిరిగిన ఆయన ప్రతి ఇంటిని సందర్శించి జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి పాలకొండ నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్ మహాశయులను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఈ పర్యటనలో పృథ్వీరాజ్ గారితో పాటుగా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ గర్భాన సత్యబాబు గారు పాల్గొని ఓటర్ మహాశయులను అభ్యర్థించారు. ఈ ప్రచారంలో భాగంగా జనసేన పార్టీ కార్యాలయంలో పృథ్వీరాజుగారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పర్యటనలో భాగంగా ప్రజల నుంచి సమాధానం చెప్పమనండి. కాపులు 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 అని ఇప్పుడు ఏడుస్తారు చాలా మంది. కాపు ఇప్పుడు కాపు బిడ్డ అదే 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 కాపులు కాపులు అన్నారండి. ముద్రగడ్డ పద్మనాభం గారు ఉన్నారు. కాపులు సరే కాపులు నువ్వేంటి ఒక పెద్ద లీడర్గా ఉన్నప్పుడు అయ్యా ఇప్పుడు ఎప్పుడు కనపడినా మేము శ్రీనివాస్ గారు నమస్కారం ఉన్నాను. ఆ విజ్ఞత కూడా లేదురా నాయన నీకు. మేము ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ కెర్లంపూడిలో ఉన్నాడు, ఈయన చాలా గొప్ప లీడర్ ఏమో అనుకున్నాం. ఆయన చూస్తే ఏంటంటే సినిమా వాళ్ళని తరిమి కొట్టండి, పవన్ కళ్యాణ్ గారిని తోసేయండి అంటే, ఒరే నాయన నువ్వు నందమూరి తారక రామారావు గారు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా పనిచేసావు. గత చరిత్ర మర్చిపోయి నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు కాపు కాదు, రెడ్డి కాపు, నువ్వు రెడ్డి సేవకుడు. నేను చెప్పాను, నేను అక్కడ అనకాపల్లి రాజోళ్ళ నుంచి మేము ఆయనకు సవాల్ వేసాం. మీరు కానీ అప్పుడు డేట్ అయిపోయింది, నామినేషన్ డేటు ముందు 20 రోజుల ముందే చెప్పాము మేము. నువ్వు ఆయన అడిగి ఒక సీటు తెచ్చుకో, నువ్వు కానీ గెలిస్తే నీ ఇంట్లో చీపురుతో ఓడమన్నా ఊడుస్తాం, నీ బాత్రూంలో కడగమన్నా కడుగుతాం. మొలతాడు చూపించడం ఏంటి, నీ ఏజ్ ఏంటి, నువ్వు మొలతాడు మొలతాడు కూడా లేనోడు రాజకీయం మాట్లాడుతున్నారండి. అంటే మేము మొలతాడు రెడీ చేసాం, వెండిది. అది ఎలక్షన్ అయిపోయాక కెర్లంపూడి పంపిస్తాం జూన్ 4వ తారీఖు. ఇక మీ బతుకులంతా అలా ఉన్నాయి. ఇక మీరు ఏదన్నా అడిగితే అడగండి. వైసీపీ నాయకుల పైన మీరు కామెంట్స్ చేశారని చెప్పి కొన్ని ఛానల్లో ట్రోల్స్ నడుస్తున్నాయి, దీనిపైన మీరేమంటారు? వైసీపీ నాయకులు అంటే ఎవరంటే మొన్నటిదాకా మా జనసేనలో ఉండి వెళ్ళిపోయిన కొబ్బరిబొండం కత్తులు ఉంటే ఎక్కడైనా ఉంటే చూడండి, చేయిపెట్టి నరికేస్తాం, నరికేయండి. నేను నరికటానికి రెడీగా ఉన్నా, నేను పార్టీ మారితే అన్న అతనా లేకపోతే ఇంకొకడా ఒకటే అండి. నేనేమన్నా వార్డు మెంబర్ కాదు, జెడ్పీటీసీ మెంబర్ కాదు. మరి నేనేంటంటే ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలో ఉన్న మంచి, మేము అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి మంచి క్వశ్చన్ అడిగారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర రోజా ఉంది, మా తెలుగు మహిళా అధ్యక్షురాలని ఆయన చేసి ఆమెకు చరిత్ర తీసుకొచ్చాడు. 2 సార్లు ఓడిపోయిందంటే అహంకారం. మండలాల్లోకి వెళ్ళి నేను మొత్తం రిపోర్ట్ తీసుకున్నా. అక్కడికి వెళ్ళి వాళ్ళని ఏదో మాట్లాడితే వాళ్ళు ఓట్లు వేయటం మానేశారు. ఫస్ట్ టైం నేరలో ఓడిపోయిందని తెలుగుదేశం వాళ్ళే నన్ను ఓడగొట్టారు. అదొక చెడ్డ పేరు. మళ్ళీ మేమేంటంటే అలాగా ఎప్పుడంటే ఒకటే మాట చెప్పాము, మేము మాకు జరిగింది అన్యాయం. ఇక్కడ కొండలాంటి అన్న ఉండాలి, లేకపోతే కొండన ఉండాలి, ఏమీ లేవు. వాళ్ళు ఏంటంటే సుబ్బారెడ్డి గారిని వెనకేసుకు రావడానికి, వాళ్ళ వ్యవస్థలను కాపాడుకోవడానికి. పోనీ మీరు అనుకున్నట్టు నేనే తప్పు అనుకుంటే మరి వాట్ అబౌట్ అంబటి రాంబాబు, వాట్ అబౌట్ అవంతి శ్రీనివాస్, వాడు ఇంకోటి దరిద్రం ఏంటంటే మా ఆడబిడ్డలందరూ ఉన్నారు, ఆడ గోరెంట్ల మాధవ్. మరి ఆడ చేసిన పని ఏంటి? ఏమన్నా మమ్మల్ని మాదే నిజమని అంటే నేనేమన్నా మైన్లు అడిగానా, నేనేమన్నా ఎంపీ టికెట్లు అడిగానా, మీ ఆస్తుల్లో సగం అడిగానా? ఎందుకంటే వాడుకుని వీడు వాయిస్ బాగుంది వాడుకున్నాడు. 2 టర్ములు అపోజిషన్ ఉన్నప్పటి నుంచి ఉన్నాను, బయటికి పంపించారు. నేను దాని గురించి పట్టించుకోలేదు. ఎందుకు చెప్పండి, మాకు కళారంగం ఉంది, మేము అభిమానించే రాజకీయ నాయకులు ఉన్నారు. కోవిడ్ వచ్చినప్పుడు కూడా 2020లో 50-50 ఛాన్సెస్ అనేది నాకంటే అప్పుడు నన్ను ఆదుకుంది మెగా ఫ్యామిలీ నాకు బెడ్ ఇచ్చింది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు నాకు బెడ్ ఇవ్వాలి కదా. అంత దుర్మార్గులు పడ్డారు. వాళ్ళు ట్రోల్ చేసుకుంటే నాకేం ఫరక్ పడదండి. ఒకటే, వీళ్ళకి రేపు పొద్దున్న మంత్రుల పదవి లేకపోయినా, ఎమ్మెల్యే పదవి లేకపోయినా గిలగిల కొట్టుకుంటారు. నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఒక అద్భుతమైన నాయకుడు, ఒక 1% మేము ఆ విజయంలో మేము కూడా ఒక పాత్ర అయినందుకు చంద్రబాబు నాయుడు గారు మా ముఖ్యమంత్రి అయ్యా, మా పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన పొజిషన్లో ఉన్నారయ్యా. హ్యాట్స్ అప్ అంటాం. మా సినిమాలు మేము చేసుకుంటాం. మిమ్మల్ని గౌరవించేవాడు ఎవడు ఉంటాడు? రే ఓడిపోయినాడు రైడ్, ఇంట్లో పిల్లమే అన్నం పెట్టదు నీకు.
నువ్వు మాట్లాడే మీ అక్రమ సంబంధాలు మీ కథలన్నీ ఇన్ని ఉన్నాయి ఆయన అవన్నీ బయట పెడితే గుండెకి చచ్చిపోతారు మీరు. ఇంకేమైనా అడుగుతారండి? 2019 ఎన్నికల్లో మీరు రాష్ట్రం అంతా తిరిగారు, 2024 ఎన్నికల్లో కూడా మీరు తిరుగుతున్నారు. అప్పటికి ఇప్పటికీ ఎట్లా ఉందంటారు? అప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా, కొండంత అన్నన్నా ఉండాలి, లేకపోతే ఇదన్నా ఉండాలి వెనకాల. అప్పుడు ఏంటంటే మీరు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అండి, మీరు ఇంకొక దేవాదాయ శాఖ అండి, లేకపోతే ఇంకోటి